హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టీజీటెట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు టీజీటెట్ 2026కు సంబంధించి ఒక ప్రెస్ నోట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్లో ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించిన డేటు, అదేవిధంగా ఎగ్జామ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డేట్స్, ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్, ఎగ్జామ్ ఏ మోడ్లో కండక్ట్ చేస్తారు అనే దాని గురించి ఒక ప్రాథమిక సమాచారం అయితే మనం దీంట్లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ ప్రెస్ నోట్లో నోటిఫికేషన్ అనేది అధికారికంగా వెబ్సైట్లో నవంబర్ 14 నుంచి అందుబాటులో ఉండనున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అప్లికేషన్ ప్రక్రియ అనేది నవంబర్ 15 నుంచి నవంబర్ 29 వరకు చేసుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ అనేది మరి కంప్యూటర్ సిబిటి మోడ్లో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో అంటే ఆన్లైన్ విధానంలో జనవరి 3 నుంచి జనవరి 31 వరకు నిర్వహించనున్నారు అన్నట్లుగా ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రెస్ నోట్కి సంబంధించిన వివరాలు. దీనికి సంబంధించి ఇది అధికారికంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్ నవీన్ నికోలస్ విడుదల చేసినట్లుగా మనకు ఈ ప్రెస్ నోట్ ద్వారా అర్థమవుతుంది. అయితే ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఇంకొక అప్డేట్ విషయం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. అయితే న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఈ టెట్ నోటిఫికేషన్లో కొన్ని సవరణలు చేసినట్లుగా తెలుస్తుంది. అదేంటంటే ఆల్రెడీ ఉద్యోగులుగా, టీచర్లుగా కొనసాగుతున్న వారికి కూడా ఈ టెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం కల్పించినట్లుగా జీవోనైతే విడుదల చేసినట్లుగా మనకు న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తుంది. ఎందుకు మరి వాళ్ళకి టెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి మరి అవకాశం ఇచ్చారు అంటే, గతంలో సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఆల్రెడీ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగాల్లో కొనసాగాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. అది తప్పనిసరి అన్నట్లుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవోనైతే విడుదల చేసి టెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం కల్పించింది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, అప్డేట్ ఏంటంటే, కొంతమంది ఉపాధ్యాయులు బీఈడీ అర్హతతో ఎస్జిటి టీచర్లుగా కొనసాగుతున్నారు. మరి వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్ రాసుకోవాలి కదా. మరి వాళ్ళు పేపర్ 1 రాసుకోవాలన్నా పేపర్ 2 రాసుకోవాలా అనే దానిపైన ప్రభుత్వం చర్చించినట్లుగా, మరి పేపర్ 1 రాసుకోవచ్చు అన్నట్లుగా సమాచారం మనకు న్యూస్ పేపర్ ద్వారా తెలుస్తుంది. ఇదండి టెట్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేటు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత సమాచారం చూద్దాం. అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే దానిపైన కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.